ఎలాంటి నొప్పులకైనా శాశ్వత పరిష్కారం. ఫేమస్ కైరో ప్రాక్టీషనర్ అండ్ ఆస్ట్రోపత్ డాక్టర్ కే తేజ. డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, మన థాట్ ప్యాటర్న్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనే దానిపై మీరు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. అయితే థాట్ ప్యాటర్న్స్ని మనీ వైపు అట్రాక్ట్ చేసుకునేటట్టు ఏ విధంగా డిజైన్ చేసుకోవాలంటే? ఓకే, మనీ వైపు. సో ఫస్ట్ థింగ్ ఒక థాట్, మనీ వైపు, మనీ వస్తుంది, వీళ్ళు నాకు డబ్బులు ఇస్తారు. ఒక పర్సన్, ఒక ఎక్స్ పర్సన్, వై పర్సన్, ఈ ఎక్స్ పర్సన్కి వై పర్సన్ డబ్బులు ఇవ్వాలి. ఓకే, సో ఈ ఎక్స్ పర్సన్ ఏం చేస్తున్నాడంటే తను డబ్బులు ఇస్తున్నాడు అని అనుకో, వెయిట్ చేస్తున్నాడు. ఆగు, ఈరోజు ఇవ్వట్లేదు, రేపు ఇస్తాను అని చెప్పాడు వై పర్సన్. ఇప్పుడు ఈయన మైండ్లో ఏమేం జరుగుతుందంటే, ఏమో అతను ఎప్పుడు ఇస్తాడో ఏంటో, అసలు ఇంతసేపు నానుస్తున్నాడు, ఇట్లాంటివన్నీ డౌట్స్, ప్యాటర్న్. అంటే ఒక థాట్, ఒక 10 days వరకు గ్యాప్ ఇచ్చాడు అనుకోండి, వెయిట్ చేపిచ్చాడు అనుకోండి, ఎప్పుడు చేస్తాడు, ఇట్లా వెయిట్ చేపిస్తాడు, ఇతనితో ఏం సర్వీస్ తీసుకోకూడదు, ఇట్లా అట్లా అట్లా ఇట్లా ఇట్లా అని నీలోనే కొన్ని ప్యాటర్న్ లాగా క్రియేట్ అయిపోయి ఒక థాట్ నుంచి ఇంకో థాట్, ఇంకో థాట్ నుంచి ఇంకో థాట్, అన్నీ నెగిటివ్ థాట్సే. టక నెగిటివ్ థాట్స్ అన్నీ ఒక పైలప్ అయిపోయి ఒక ఫ్రేమ్ లాగా ఫామ్ అవుతుంది. దీన్ని థాట్ ప్యాటర్న్ అంటారు. మళ్ళీ అదే పర్సన్తో మళ్ళీ నువ్వు బిజినెస్ చేయాలి అంటే సేమ్ థాట్ ప్యాటర్న్స్ ఓపెన్ అవుతాయి, మేనిఫెస్ట్ అయిపోతాయి. మళ్ళీ అతను మంచి అయ్యి నీతోనే బిజినెస్ చేయాలి, ఆప్షన్ లేదు, ఈ పర్సన్తోనే నేను బిజినెస్ చేయాలి, పార్ట్నర్షిప్ తీసుకోవాలి అన్నప్పుడు నీకు సేమ్ ప్యాటర్న్ రిలీజ్ అవుతుంది. ఎందుకో చెప్పనా, నువ్వు ఆల్రెడీ దాన్ని ఫ్రేమ్ పెట్టేసుకున్నావు నీ మైండ్లో. థాట్ ప్యాటర్న్స్ నడిచాయి ఎన్నో రోజులు, స్ట్రాంగ్ ప్యాటర్న్స్ నడిచాయి. ఈ ప్యాటర్న్ ఏంటంటే ఇది కూడా తెలియని ప్రోగ్రామే, సబ్కాన్షియస్ ప్రోగ్రామే చేస్తుంది. సో ఈ పర్సన్ని చూడగానే ప్యాటర్న్స్ అనేవి రిలీజ్ అవుతుంది. సంథింగ్, ఎవరైనా పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారు మీటింగ్స్లో, వర్క్లో నువ్వు ఏదో పని చేస్తున్నావు, వాళ్ళు మీటింగ్లో నిన్ను ముందుకెళ్ళిపోయి వాళ్ళే టేక్ ఓవర్ చేసేసేసి నీకు రావాల్సింది వాళ్ళే తీసుకోవడం ఏదో జరిగిపోతుంది. ఇప్పుడు ఇది జరిగిందంటే ఏంటి, ఇప్పుడు నీ మైండ్లో పడిపోయింది, ఇతను ఇలా చేస్తున్నాడు, ఇతను ఇలా చేశాడు, నాకు అసలు ఎలావే చేయలేదు, ఇట్లా ఇతను చెడ్డోడు. అతని కెరియర్ని డెవలప్ చేసుకోవాలని అతను చూశాడు, కానీ నీ ప్యాటర్న్స్ ఏమయ్యాయి, పెద్ద ఫ్రేమ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు అతనితో నీకు మళ్ళీ పని చేయాల్సి వస్తే ఈ ప్యాటర్న్స్ ఓపెన్ అయిపోయి మళ్ళీ అదే సిట్యువేషన్ మేనిఫెస్ట్ చేయడానికి ఇది ఉంది. సో దీన్ని రీడిజైన్ చేయాలంటే ఫస్ట్ థింగ్ నీకేం కావాలి ఈ సిట్యువేషన్లో, ఈ పర్సన్తో కాకుండా ఫస్ట్ నీ సంకల్పం ఏంటి, దాని మీద ఫోకస్ చేసి నువ్వు మిర్రర్లో అడగాలి. ఫస్ట్ మిర్రర్కి కనెక్ట్ అవ్వాలి, నీ యొక్క ఇన్నర్ చైల్డ్కి కనెక్ట్ చేయాలి. నా కోర్స్లో ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ అని ఒకటి చేస్తాను అనమాట. అది ఫస్ట్ మెడిటేషన్ వేర్ ఐ కనెక్ట్ యూ టు యువర్ ఇన్నర్ చైల్డ్. నీలోని భగవంతుడికి కనెక్ట్ చేసే ఒక ఫస్ట్ మెడిటేషన్ అనమాట. ఆ మెడిటేషన్ చేశాక చాలామందికి ఇన్నర్ మెసేజెస్ చాలా ఫాస్ట్గా వస్తాయి. అంటే నువ్వు ప్రశ్న అడిగితే నీలోనే నీకు ఆన్సర్ తొందరగా వస్తూ ఉంటుంది. మిర్రర్లో కావచ్చు, నువ్వు ఏదైనా సిట్యువేషన్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక చోట ఒక మెసేజ్ రావడం కావచ్చు, లేదా సాయిబాబా బుక్లో ఆన్సర్ రావచ్చు, ఇట్లా ఆన్సర్స్ వస్తాయి. ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ మెడిటేషన్ తర్వాత ప్రతి వాళ్ళకి వస్తాయి. సో ఇప్పుడు మీరేం చేయొచ్చు అంటే మిర్రర్లో ఇలా చూసుకుని అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. ఐ లవ్ యూ, ఐ రియలీ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ రియలీ లవ్. ఇలా 11 times చెప్పి కాసేపు ఇలా అబ్జర్వ్ చేయండి. మీ కళ్ళల్లోకి మీ కళ్ళు పెట్టుకుని చూడండి చాలాసేపు, అబ్జర్వ్. దెన్ మీ సంకల్ప ఏంటో అది ఆల్రెడీ మేనిఫెస్ట్ అయిపోయిందని చెప్పండి. అబ్జర్వ్ ద మెసేజెస్. ఈ మెసేజెస్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు పాజిటివ్ మెసేజెస్ ఉంటాయి, నెగిటివ్ మెసేజెస్ ఉంటాయి. ఈ ప్యాటర్న్స్ ఏంటి, ఈ నెగిటివ్ ప్యాటర్న్స్ ఏంటి, అమ్మో. ఇంకొకటి, ఈ వచ్చే మెసేజ్ కూడా ఒక్కొక్కదానికి లింక్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. దట్ ఈస్ కాల్డ్ అ ప్యాటర్న్. థాట్ ప్యాటర్న్ అంటారు. అదొక సీక్వెన్షియల్గా ఉంది. అంటే ఫస్ట్ది క్లియర్ చేస్తే అన్నీ క్లియర్ అయిపోతాయి. దీన్ని రీడిజైన్ చేసే ప్రాసెస్ నేను గైడ్ చేస్తాను. స్టేట్మెంట్స్ ఉంటాయి, అదంతా నేను నా సెషన్లో గైడ్ చేస్తాను. ఎందుకంటే ఇట్లా ఈజీగా ప్రాక్టీస్ చేస్తే టకటక అయిపోయింది, బట్ ప్రాక్టీస్ చేయొచ్చు, అలా రీడిజైన్ చేసుకోవచ్చు. జనరల్ లైఫ్లో మనం మనీ మీద మనకు ఉండే దృష్టి కానీ, లేకపోతే మన విధానం కానీ, ఆలోచన విధానం ముఖ్యంగా ల్యాక్ మైండ్ సెట్లో ఉంటుంది. అవును, దాన్ని ఎలా మార్చుకోవాలంటారు? అలాగే దాని మీద ఉండే ఆ విధానాన్ని
మనం ఎందుకు భయంతో ఎక్కువ కంపేర్ చేస్తూ ఉంటాం? భయం ఎందుకు వస్తుంది? అంటే మనీ అంటే భయం అనేది చిన్నప్పటి నుంచే నర్చర్ అయిపోయింది. చాలా చిన్నప్పటి నుంచే పేరెంట్స్ దగ్గర నుంచి నర్చర్ అయిపోయింది కొంతమందికి. వాళ్ళే అవి మేనిఫెస్ట్ చేస్తారు. ఆల్రెడీ బార్న్ యాజ్ ఎ మిలియనర్ అయితే వాడికి తెలీదు మనీ బాధలు ఏంటో. కానీ ఎవరినో చూస్తున్నాడు అనుకో, ఆ టైంలో ఎవరో నానమ్మల దగ్గర తాతయ్యల దగ్గర పెరుగుతున్నారనుకోండి, ఈవెన్ దో యువర్ ఫాదర్ ఇస్ ఎ మిలియనర్, నువ్వు పెరిగిన వాతావరణం దగ్గర కూడా నువ్వు అట్రాక్ట్ చేస్తావు. ఇవన్నీ నీ యొక్క బిలీఫ్స్ అన్నీ లో బిలీఫ్స్ ఆన్ మనీ. ల్యాక్ అంటే ఏంటంటే నువ్వు పదే పదే అడుగుతున్నావు అంటే నువ్వు ల్యాక్ మైండ్ సెట్లోనే ఉన్నట్టు. నేను అబెండెన్స్ మైండ్ సెట్లోకి రావాలి, ఈ ల్యాక్ మైండ్ సెట్ నుంచి అబెండెన్స్ మైండ్ సెట్లోకి రావాలి. నేను డివైన్ వైట్ హీలింగ్ లైట్ అని ప్రీవియస్ వీడియోస్లో గైడ్ చేశాను, నా కోర్స్లో కూడా ఉంటుంది. ఈ డివైన్ వైట్ హీలింగ్ లైట్ ఇన్వోక్ చేసినప్పుడు ఆటోమేటికలీ నీ యొక్క ల్యాక్ మైండ్ సెట్ని ఆ వైట్ హీలింగ్ లైట్ సబ్కాన్షియస్లోంచి క్లియర్ చేసేస్తుంది. సో వైట్ హీలింగ్ లైట్ డైలీ ప్రాక్టీస్ చేస్తే నీకు ల్యాక్ మైండ్ సెట్ ఆన్ మనీ, అబండెన్స్, లవ్, ఎక్కడైనా ప్రాస్పారిటీ, వెల్త్, ఎటు ఏరియాలోనైనా నీకు ఏదైతే ల్యాక్ మైండ్ సెట్, భయాలు, ఫియర్స్ అవన్నీ క్లియర్ చేస్తూ పోతుంది. సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు హీల్. నిన్ను నువ్వు హీల్ చేసుకోవాలి, బ్లాక్స్ క్లియరెన్స్ చేసుకోవాలి. దాంతోపాటు ఈ వైట్ హీలింగ్ లైట్ ఇన్వొకేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న క్లట్టర్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. అంటే నెగిటివిటీ కూడా క్లియర్ అయిపోతుంది. నెగిటివ్ ఎనర్జీస్ ఏవేవైతే నీ లైఫ్లో నెగిటివ్ సిచ్యువేషన్స్ రాబోతున్నాయో నీ యొక్క సబ్కాన్షియస్ థాట్స్తో, అవి కూడా నీకు ఒక అవేర్నెస్ వస్తుంది, అవి క్లియర్ అవుతాయి అన్నమాట. సో దీనికి తాలూకా హీలింగ్స్ అనేది నేను మనీ డిఎన్ఏ కోర్స్లో నేను చాలామందికి సాటర్డే సండే హీలింగ్స్ పంపిస్తాను. హీలింగ్ మనీ డిఎన్ఏ కోర్స్ మొత్తంలో ఎవ్రీ సాటర్డే సండే సబ్కాన్షియస్ హీలింగ్స్ అని పంపిస్తాను, ప్రాస్పారిటీ హీలింగ్స్ అని. ఈ క్లాస్లో ఇంకా ఎటువంటి విషయాలు మీరు అడ్రస్ చేస్తారు? ఇందులో ఫస్ట్ మనీ బ్లూ ప్రింట్, నెక్స్ట్ మనీ డిఎన్ఏ, నీ యొక్క ఒక ఎఫర్మేషన్ని నీ యొక్క డిఎన్ఏలో పెట్టడం. ఇంకోటి వచ్చేసి గ్రాటిట్యూడ్ బ్లాస్ట్ అని ఉంటుంది, అది చాలా పవర్ఫుల్ యాక్టివిటీ అనమాట. అది చేస్తే అసలు నీ సోల్ చాలా పవర్ఫుల్, నీ ఇన్నర్ బీయింగ్ చాలా పవర్ఫుల్ అయిపోతుంది, మనీ మ్యాగ్నెట్ అయిపోతుంది. అండ్ లాస్ట్ వచ్చేసి డబుల్ ఇండక్షన్ అనేది చాలా పవర్ఫుల్ యాక్టివిటీ. అది ఒక్కసారి ఆ వాయిసెస్ విన్నప్పుడు ఇండ్యూస్ అయిపోతుంది. అడ్వాన్స్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ ఆన్ మనీ అనమాట. అది బేసిక్ ప్రోగ్రామింగ్ కాదు, అడ్వాన్స్ సబ్కాన్షియస్. అది నా గైడెన్స్తో రికార్డింగ్ ఇస్తానమాట. అది వింటూ అది నేను ఎలా ప్రోగ్రామ్ చేస్తానంటే 1 lakh నుంచి 10 lakhs వరకు ప్రోగ్రామ్ చేస్తాను అనమాట. మోస్ట్లీ 4 lakhs 5 lakhs వరకు ఎర్న్ చేస్తారు, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్స్ ఇట్లా చాలా స్ట్రాంగ్గా వెళ్తుంటాయి అనమాట మైండ్లోకి. సో అది రికార్డింగ్ ఉంటుంది, ఆ రికార్డింగ్ వినాలి డైలీ. పొద్దున తీటా స్టేట్లోనే వినాలి ఆ రికార్డింగ్. ఎప్పుడంటే అప్పుడు రోజంతా వింటే తలనొప్పి వస్తుంది, ఎందుకంటే చాలా సౌండ్గా ఉంటుంది. అది మార్నింగ్ నిద్ర లేచినప్పుడు తీటా స్టేట్లో ఒకసారి వినాలి, రాత్రి నిద్రావస్థలో ఇంకా పడుకుంటున్నాను అనేటప్పుడు వినాలి. విన్నప్పుడు మీకు ఆ 5 lakhs 10 lakhs ఎంతైతే అమౌంట్ ఉందో ఎలా వస్తుందో తెలియదు, ఎలా తెలీదు. ఆపర్చునిటీ ఓపెన్ అవుతుంది, అలా మనీ ఫ్లో అవుతుంది. ఏదో ఒక స్థలము సేల్ అవుతుంది, డబ్బులు వస్తాయి. లేకపోతే ఎలా వస్తుందో తెలియదు, నువ్వు అడిగిన ఆ అమౌంట్ నీకు వస్తుంది అనమాట. దట్ ఈస్ వాట్ ఇట్స్ అ ప్రోగ్రామ్ ఆల్ అబౌట్. సో ఈ ఓవరాల్ నర్చరింగ్ ప్రాసెస్ అనేది మీ ద్వారా, మీ క్లాసెస్ ద్వారా మరింత మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.